హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఇప్పుడు కొంచెం కడుగు నీళ్ళు ఉంటే పైన మొక్కలకు వేసి తర్వాత కొన్ని దొండకాయలు టమోటాలు ఉన్నాయి కోసి తీసుకెళ్దామని వచ్చాను. మనం కోస్తూ ఉంటే మళ్ళీ ఇంకా కాస్తూ ఉంటాయి అన్నమాట. పాదులు ఎప్పుడు కూడా మనం కోస్తూ ఉంటే ఇంకా అలా కాస్తూ ఉంటాయి. ఇన్ని వచ్చాయి. ఇక్కడ టమాటాలు కూడా కోసేద్దాం. కొంచెం దూరగా వచ్చిన కాయలు కోసేస్తే పండుతున్నాయి కదా, కిందకి తీసుకెళ్తే అదే అన్నీ పడిపోయినాయి. ఇలా కొంచెం చిన్నగా కలర్ వస్తే చాలు, కోసి పెట్టేస్తే పండిపోతున్నాయి. హాయ్ హాయ్, నేను వచ్చేస్తాను, నడవండి. ఇలాగా ఎన్ని టమాటాలు వచ్చాయి ఈరోజు, ఎన్ని దొండకాయలు వచ్చాయి. నిన్న కూడా ఎన్ని దొండకాయలు వచ్చాయి. సరే అవి ఇవి కలిపి పచ్చడి చేద్దాం అన్నట్టు తీసుకొచ్చాను. చూసారు కదా, టమాటాలు ఏమవుతుందంటే ఇలా కింద పెట్టేసరికి, అదే కోసేసి కిందకి తెచ్చేసరికి బయట ఉంచితే ఇలాగా కొంచెం కలర్ వచ్చిన కాయలు చక్కగా పండిపోతున్నాయి. అలాగా మేము కర్రీల్లో వేసుకోవడం జరుగుతుంది అన్నమాట. పూర్తిగా చెట్టునే పండటానికే ఉంచట్లేదు నేను. అంటే ఇవి కొంచెం కలర్ వచ్చిన కాయలు కోసేస్తే మిగతా కాయలకి ఎనర్జీ సరిపోయి అవి పెరుగుతాయి కదా అన్నట్టు అనమాట. ఓకేనా. నేను ఈరోజు ఒక మంచి రెసిపీ చేస్తున్నాను, చూద్దాం. ఈరోజు వంకాయ బంగాళదుంప కుర్మా చేసాము, కానీ వీడియో చేయడం కుదరలేదు. తర్వాత రసం పెట్టుకున్నాము కొద్దిగా. అయితే ఇప్పుడు నేను వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే కాల్షియం రిచ్ ఫుడ్ తయారు చేస్తాను, అది మీకు చూపిస్తాను. ఓకేనా. ఈరోజు నేను నువ్వుపప్పుతో నువ్వు చిమ్మిలు తయారు చేయడానికి ప్రాసెస్ రెడీ చేస్తున్నాను. చూడండి, పూర్వకాలం ఏం చేసేవారంటే నువ్వుపప్పు చిమ్మిలి తయారు చేయాలంటే, లేకపోతే నువ్వులుండలో నువ్వు చిమ్మిలి అంటారు, తయారు చేయాలంటే ఏం చేసేవారంటే ఇలాగా చక్కగా నువ్వు పప్పుని తీసుకొని దానిలో బెల్లం వేసి తయారు చేసేవారు అనమాట. కుమ్మేసేవారు, రోట్లో పెట్టి కుమ్మేవారు. రోలు రోకలు ఇప్పుడు అలవాటు తప్పింది కాబట్టి నేను మిక్సీ జార్లో చేసి చూపిస్తాను. చూడండి, ఇలాగ ఒక 1/2 కిలో నువ్వుపప్పు తీసుకుంటే 3/4 అంటే 1 గ్లాసు నువ్వుపప్పు తీసుకుంటే 3/4 గ్లాసు బెల్లం తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఓకేనా. ఆ ప్రొసీజర్ చూద్దాం ఇప్పుడు. నేను ఏం చేస్తానంటే కొద్దిగా వేసుకుంటాను, కొంచెం బెల్లం కొంచెం నువ్వుపప్పు అలా వేస్తాను. వేసి అది ఏం చేయాలంటే పలసిచ్చుకుంటూ తిప్పాలి, లేకపోతే ఏమవుద్దంటే ముద్ద అయిపోద్ది, ఇక్కడే ముద్ద అయిపోయి బాగుండదు అనమాట. ఓకేనా. మిక్సీ చేస్తున్నాను, నేను కొద్దిగా వేసి మిక్సీ చేస్తాను. చూడండి, తర్వాత ఇది ఒక డిష్లోకి తీసుకుని మళ్ళీ ఇంకొక టిప్పు వేసుకుందాం. ఇంకొకసారి ఇంకొకటి వేద్దాం. ఇవి నేను తీసుకున్నది 1/4 కిలోనే కాబట్టి మనం 2 సార్లు వేసుకుంటే సరిపోద్ది అనమాట. ఓకేనా. వేసుకుందాం బాగా. ఇప్పుడు ఇలా మిక్సీ జార్లో వేసుకున్న నువ్వులు బెల్లం కలిపి మనం చక్కగా మిక్సీ పట్టుకుందాం. అది పలసిచ్చుకుంటూ మిక్సీ పడితే ఏమవుతుందంటే చక్కగా పౌడర్ లాగా అవుతుంది.
అలా కాకుండా కంటిన్యూగా మిక్సీ పడితే ఏమో ముద్దయిపోయి మిక్సీ జార్ తిరగదనమాట. అందుకని మనం తప్పనిసరిగా పలసిచ్చుకుంటూ మిక్సీ పట్టుకుందాం. అప్పుడు కొంచెం పౌడర్ లాగా అయ్యేదాన్ని ఒక డిష్లో వేసుకుని ఇంచుమించు చాలాసేపు పావుగంట పైన పిసుకుతూ ఉండాలన్నమాట దాన్ని. ఎందుకు అంటే మనం రోలులో రోకలతో కుమ్మితేనేమో చక్కగా ఆయిల్ వచ్చేసి చిమిలి బాగా తయారవుతుంది. ఇంకా మనకి రోలు రోకలు లేవు కాబట్టి మిక్సీ జార్లో పౌడర్గా తయారు చేసుకున్న వాటిని మనం ఏం చేద్దామంటే చేత్తో పావుగంట అయినా సరే పిసుకుతూ ఉండాలి. చపాతీ పిండి పిసుకున్నట్టు పిసకాలన్నమాట. కనీసం పావుగంట అన్నా పిసికితే అప్పుడు దానిలోంచి కొంచెం కొంచెంగా ఆయిల్ బయటకు వస్తుంది. అలా ఆయిల్ బయటకు వచ్చిన టైంలో మనం ఆపేసి చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకుని అవి నిల్వ చేసుకోవచ్చు అనమాట. కనీసం ఇవి 1 వీక్ వరకు ఉంటాయి. అంతకంటే ఎక్కువ రోజులు ఉంచితే పులిసిపోద్ది అనమాట. అంటే పులుపు వాసన వచ్చేస్తుంది చిమిలి. అందుకని చక్కగాను ఇప్పుడు నేను చూడండి పౌడర్లా తయారు చేసి ఒక గిన్నెలో వేసాను కదా, దాన్ని బాగా పిసుకుతూ ఉండాలన్నమాట. సరేనా, నేను ఆ ప్రాసెస్ చేస్తాను. బాగా పిసికిన తర్వాత అంటే చపాతీ పిండిని మనం ఎలాగైతే పిసుకుతామో అలాగా దీన్ని మొత్తం 2 సార్లు మిక్సీ పట్టుకున్న నువ్వులు బెల్లాన్ని బాగా కలపాలన్నమాట. ఎంత కలిపితే అంత టేస్టీగాను అంత బాగా వస్తాయన్నమాట ఈ చిమ్మిలి అనేది. నువ్వు చిమ్మిలి అంటారు, లేకపోతే నువ్వుండలు అంటారు వీటిని. అయితే ఇప్పుడు నేను చూశాను చాలామంది నువ్వుల్ని పొడి పెనంలో వేయించి అప్పుడు తయారు చేస్తున్నారు. కానీ పూర్వం అలా కాదు, పచ్చి నువ్వుల్ని బెల్లం వేసి కుమ్మేవారు అనమాట. రోట్లో కుమ్మేవారు. మా అమ్మమ్మ గారు అలాగే చేసేవారు. తర్వాత నేను కూడా చాలా కాలం అలాగే చేసేదాన్ని. కానీ రోలు మిస్ అయ్యింది. ఇంకా అప్పటి నుంచి కూడా నేను ప్రతిదీ ఇక మిక్సీ జార్లోనే వేస్తున్నాను. మిక్సీ జార్లో ఇచ్చుకుంటూ మనం మిక్సీ చేసుకుంటే ఏమవుతుందంటే చక్కగా పౌడర్ లాగా వస్తుంది అన్నమాట. అప్పుడు మొత్తం బాగా మెత్తగా అవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనం కంటిన్యూగా తిప్పితే ఏమవుద్దంటే ముద్ద అయిపోయి ఇంకా పూర్తిగా నలగకుండానే అవి నువ్వులు ముద్ద అయిపోవడానికి అవకాశం ఉంది. అలాంటప్పుడు మనం అది మిక్సీ జారు పట్టేస్తుంది అన్నమాట. అందుకని మనం పలసిచ్చుకుంటూ వాటిని ఇప్పుడు బాగా మిక్సీ 2 సార్లు కూడా మిక్సీ పట్టుకున్న పిండిని మనం నువ్వులు బెల్లం పిండి అనమాట. దాన్ని బాగా మెత్తగా అంటే ఒకలా చెప్పాలంటే అదేంటిది చపాతీ పిండి పిసుకున్నట్టు పిసుకుతూ ఉండాలన్నమాట చాలాసేపు. సరేనా, అలా చేద్దాం. చేసిన తర్వాత ఉండలు కూడా చేసినప్పుడు మీకు నేను మళ్ళీ చూపిస్తాను. ఓకేనా. ఇది 2వసారి వేస్తున్న నువ్వులు బెల్లం కలిపిన మిక్సర్ అనమాట. జార్లో చూడండి అప్పుడే పట్టేసింది, జారు గట్టిగా పట్టేస్తుంది. అందుకని మనం పలసిచ్చుకుంటూ మాత్రమే దాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అలాగ తీసిన దాన్ని చూడండి నేను పిసుకుతున్నాను. అదేంటి దీనిలో ఒక గిన్నెలో వేసి పిసుకుతున్నాను అన్నమాట. మనం ఈ చిమ్మిల్లో చూస్తే అంటే నువ్వుల్లో కాల్షియం రిచ్ ఉంటుంది కదా. ఎందుకంటే ఆకుకూరలో కానీ పాలల్లో కానీ లేనంత కాల్షియము నువ్వుల్లో ఉంటుంది అన్నమాట. చాలామంది ఈ రోజుల్లో మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు కదా. వారానికి 1-2 సార్లు ఇవి తినగలిగితే మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఎముకలు బలహీనపడతాయి. 50s దాటిన తర్వాత ఎముకలు బలహీనపడతాయి కదా. అలా కూడా ఎముకలు బలహీనపడకుండా స్ట్రెంగ్తీగా ఉంటాయి అన్నమాట. అందుకని కనీసం మనం అప్పుడప్పుడు అయినా, ప్రతి వారము కాకపోయినా అప్పుడప్పుడైనా ఇలా చేసుకుని తింటూ ఉండాలి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే మనం అంటే ఫుడ్లోనే సాధ్యమైనంత వరకు కాల్షియంని తీసుకోవడానికి చూడాలన్నమాట. ఎందుకంటే ట్యాబ్లెట్స్ కానీ లేకపోతే కాల్షియం సిరప్లు కానీ వాడతారు కదా. అలా కంటే కూడా
ఇలాగా చక్కగా ఫుడ్లో ఎక్కువ కాల్షియము, ఎక్కువ విటమిన్స్ అవి దేంట్లో ఉంటాయో అనేది మనం గమనించుకుని ఆ ఫుడ్ తీసుకుంటూ ఉంటే మనకి హెల్త్ బాగుంటుంది అని నా ఉద్దేశం. చూడండి, ఇప్పుడు ఇలాగా మిక్సీ జార్లో 2 సార్లు వేసాను. వేసిన అదే నువ్వులు బెల్లం మిక్సర్ని ఇప్పుడు మనం బాగా కలుపుకుందాం. ఇది చాలా పట్టేస్తుంది చేతికి కానీ లేకపోతే దీనిలో కానీ, అంటే బాగా జిడ్డుగా పట్టేస్తుంది అన్నమాట. అది కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ తప్పదు మరి. ఇది మంచిది అనుకున్నప్పుడు చేసుకుని తినడంలో కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. చిన్నపిల్లలకు కానీ లేకపోతే బాగా పెద్దవాళ్ళకి కానీ ఇది తినడానికి రుచిగాను ఉంటుంది. తర్వాత కాల్షియము కూడా బాగా అందుతుంది అన్నమాట. నువ్వుల్లో ఉన్నంత కాల్షియము మరి ఏ పదార్థాల్లోనూ ఉండదు అని చెప్తారు. కాబట్టి మనం ఇదిగో చూడండి, నేను ఇలాగ పిసుకుతున్నాను కదా, చపాతీ పిండి పిసుకున్నట్టు. అలాగ కనీసం ఒక పావు గంట అయినా సరే పిసకడం వల్ల ఏమవుతుందంటే దానిలోంచి ఆయిల్ బయటకు వస్తుంది అన్నమాట. అంతవరకు ఇలాగ మనం కొంచెం కష్టపడి పిండితే పిసికితే ఏమవుతుందంటే వాటిల్లో ఉన్న టేస్ట్ కానీ వాటిల్లో ఉన్న మంచి కానీ మన శరీరానికి చేరుతాయి. ఓకేనా? మీరు తప్పనిసరిగా ఇలాగా చెయ్యండి. అసలు చాలా ఈజీ. ఇదిగో ఇంతవరకు పిసికిన తర్వాత ఇంకా నాకు చెయ్యి నొప్పి వస్తుంది. ఇంతవరకు పిసికిన తర్వాత మనం దేనిలోనైనా ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకొని పెట్టుకుందాం. ఇవి చాలా పిల్లలకేంటి పెద్దవాళ్ళకేంటి చాలా బలం అన్నమాట. కొంచెం మీరు ఓపికగా చేసి పిల్లలకి పెద్దవాళ్ళకి కానీ ఎవరైనా తింటే చాలా హెల్దీ ఇది. అంటే మనకి చక్కగా రోలు ఉంటే కనుక ఇలాగ రోకలతో ఇలా కుమ్ముతూ ఉంటే దానిలోనే ఆయిల్ బాగా వచ్చేస్తుంది. ఎంత బాగా వస్తుందో ఆయిల్ బయటికి కారుతున్నట్టు వస్తుంది అన్నమాట. అంటే ఇలాగ మనం మిక్సీ జార్లో వేసుకున్నదే అంటే కొంచెం ఇలా పిసికాను చాలాసేపు, ఇంచుమించు 10 నిమిషాల వరకు. ఇదేంటంటే ఆయిల్ ఎక్కువ బయటికి రాలేదు, నాకు శక్తి సరిపోలేదు పిసకడానికి. కుమ్మితే మాత్రం చాలా బాగా ఆయిల్ వస్తుంది, రుచి బాగుంటుంది. ఇది చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. పావు కిలో నువ్వులకి ఇన్ని చిమ్మిలుండలు వచ్చాయి అన్నమాట. ఓకేనా? మీరు కూడా మీకు వీలైతే రోట్లో కుమ్మండి, కాని పక్షంలో ఇలాగ మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకొని తర్వాత చేతితో బాగా ఎక్కువసేపు ఒక 10-15 నిమిషాలు పిసుకుతూ ఉంటే మాత్రం చిమ్ములుండలో తయారవుతాయి. ఓకేనా? బాయ్.